ఆచి చికెన్ మసాలా. రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపున్న నియోజకవర్గం పొంగనూరు. ఎన్నికల సమయంలోనే కాదు, ఎప్పుడు రాజకీయ చర్చల్లో నిలిచే నియోజకవర్గం ఇది. అధికారంలో కూటమి, ప్రతిపక్షంలో వైసీపీ ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో రాజకీయం చురుగ్గా కదులుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తన పాలన, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు వైసీపీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. మరి పొంగనూరులో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. నాయకత్వ ప్రభావం, పార్టీ బలం, సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు ఇవన్నీ కలిసి ఇక్కడ రాజకీయ సమీకరణాలను నిర్ణయిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి రాజకీయ పరిణామం ఇక్కడ ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై అధికార పార్టీ దృష్టి సారించింది. గ్రామ స్థాయిలో సమావేశాలు, ప్రజా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వివరించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం ప్రజా సమస్యలనే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూనే స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తమ బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీల రాజకీయాల కంటే పొంగనూరు ప్రజల దృష్టి స్థానిక సమస్యలపైనే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం, సాగునీటి సౌకర్యాలు, తాగునీటి సమస్య, రోడ్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, యువతకు ఉద్యోగాలు ఇవే ప్రజల ప్రధాన అంచనాలుగా కనిపిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నారన్న దానికంటే సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేదే ఓటర్లకు ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చల్లా బాబురెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీల నేతలు బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అటు గ్రామాల్లో కార్యకర్తల చురుకుదనం, స్థానిక నాయకుల అందుబాటు, ప్రజలతో నిరంతర సంబంధాలు రానున్న రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అంశాలుగా భావిస్తున్నారు. అయితే 2 ఏళ్ల క్రితం కూటమి పార్టీల్లో అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి బిజీ అయ్యారు. ఇటీవలే కూటమి పార్టీల పాలనకు 2 ఏళ్లు నిరసన సభ తర్వాత యాక్టివ్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే పెద్దిరెడ్డి యాక్టివ్ కావడంతో కూటమి నేతలు సైతం అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆయన్ను కంట్రోల్ చేసేందుకు చల్లా బాబురెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అయినా పొంగనూరులో రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే కూటమి పార్టీలు ఈసారి ఎలా కంట్రోల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పొంగనూరు రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న, ప్రస్తుత సమీకరణాలు కొనసాగుతాయా లేక కొత్త రాజకీయ పరిణామాలకు అవకాశం ఏర్పడుతుందా అన్నదే. అయితే రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా తుది తీర్పు మాత్రం ప్రజలదే. అభివృద్ధి, నాయకత్వం, ప్రజా సమస్యల పరిష్కారం ఈ 3 అంశాలే భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పొంగనూరులో రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం పాలనతో ప్రజల విశ్వాసాన్ని ఎంత మేరకు పొందుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎంత ప్రభావం చూపుతుంది? స్థానిక సమస్యలు రాజకీయ సమీకరణాలను ఎంతవరకు మార్చగలవు అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం దొరకనుంది. ఇది ఇవాల్టి ఇన్నర్ రిపోర్ట్. తిరిగి రేపు ఇన్నర్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.